నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాడు. యేసు ప్రభువారు నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని ప్రార్థించాడు. వాస్తవంగా ఈ గిన్నె అన్నప్పుడు నీ చిత్తమైతే తొలగిపోయేటట్టు సహాయం చేయయ్యా అని తండ్రికి ప్రార్థించినప్పుడు యేసు ప్రభు యొక్క శిలువ మరణం దూరం అవ్వాలని, అలా మరణించడం అనేది ప్రభువుకి కొంచెం కష్టంగా బాధగా తోచిందని, ఆ మరణం నుంచి దేవుడు ఆయన చిత్తమైతే దూరం చేస్తే బాగుండని, అది ఎంతో వేదనకరమైనటువంటి శిలువ మరణం కదా అన్నటువంటి వాతావరణంలో మరి ఎంతోమంది భక్తులు అలా కూడా చెప్పటం నేను విన్నాను. ప్రియులారా, నేనైతే పూర్తిగా దాన్ని నమ్మను. ఎందుకంటే యేసు ప్రభువారు తను భూమి మీదకి వచ్చిందే కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టడానికి. నా ఇష్ట ప్రకారంగా దాన్ని పెడుతున్నాను, నా ప్రాణం పెట్టడానికి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది ప్రభు చెప్పాడు. ఓసారి సైతాను ద్వారా కూడా పేతురు ప్రేరేపించబడి సిలువ మరణం నీకు దూరమగునుగాక అన్నప్పుడు యేసయ్య పేతురుని గద్దించి, సాతానా నా వెనకకు పొమ్ము, దూరంగా పో, నువ్వు చాలా దేవుని కార్యాలకు అభ్యంతరంగా ఉన్నావు అన్నాడే కానీ యేసయ్య సంతోషించలేదు. అసలు ఆయన వచ్చిందే కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టడానికి. కనుక అది తొలగిపోవాలి అని ప్రార్థించాడు అనేది నేనైతే దాన్ని ఏమి నమ్మటం లేదు. మరి ఏంటి గిన్నె అన్నప్పుడు గొప్ప దైవజనుల యొక్క అనుభవాలలో, వారి వ్యాఖ్యానంలో నేను తెలుసుకున్నది, విన్నది, నేర్చుకున్నది ఏంటో తెలుసా? కలువరి సిలువలో యేసు ప్రభువారు తన ప్రాణాన్ని అర్పిస్తున్నప్పుడు మన పాపాలన్నీ కూడా ఆయన మీదకి బదిలీ చేయబడ్డాయి. మన స్థానంలో ఆయన చనిపోతున్నాడు. ఆయన మన పాపాలన్నీ ఆయన మీదకు తీసుకొని పాపంగా, శాపగ్రాహిగా కనపడ్డాడు. అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువారి చేతిని విడిచిపెట్టాడు. నా తండ్రి, నా తండ్రి, నన్నేల విడిచితివి అన్న మాట మనం చదువుతాం. సిలువలో ప్రభు పలికింది, విడిచిపెట్టాడు. తండ్రిని చెయ్యి విడిచిపెట్టడం, తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆ ఎడబాటు. అలా వదిలేస్తేనే యేసయ్య చనిపోతాడు. ఆ సమయంలో తండ్రి అయిన దేవుడు పట్టుకొని ఉండలేకపోయాడు. అలా విడిచిపెడితేనే ప్రభు మరణిస్తారు. ఆ ఎడబాటు, తండ్రి చేతిని వదిలివేయటం తట్టుకోలేకపోయి దాని కొరకు ప్రార్థించాడు అనేది గొప్ప దైవ సేవకుల యొక్క వ్యాఖ్యానం. నేనైతే సంపూర్ణంగా దాన్ని విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను.